అరుణ్ కుమార్ గారు చెప్పండి, ఏమిటి న్యాయ వ్యవస్థ అంత ఆవేశంగా ఆ రోజు చెప్పినప్పుడు ఏదో జరిగిపోతుంది అనుకుంటే, నాకైతే కొన్ని పత్రికలు స్వతంత్ర సిట్ అని లేకపోతే ఇంకా ఉంది చంద్రబాబు గారికి ఇదో లేకపోతే ఇంకోళ్ళకి ఇదో అట్లా రాసినాయి, కానీ బట్ ఇండిపెండెంట్గా ఆలోచిస్తే ఎందుకు ఒక రిటైర్డ్ జడ్జినో లేకపోతే ఒక న్యాయమూర్తినో ఎందుకు ఇంత కోట్లాది మంది ఎఫెక్ట్ అవుతున్నారు బాధపడుతున్నారని తెలిసిన సబ్జెక్టులో సుప్రీంకోర్టు ఆ రోజున్న ఆవేశాన్ని నేను ఎందుకు ప్రదర్శించలేదు? So far there is no basis and there is no order for so called sit. ఏముందండి, సుప్రీంకోర్టు స్పష్టంగా అడిగింది, ఏ ఆధారాలతోనో ఆరోపణ చేసిండ్రు ముఖ్యమంత్రి గారు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి బేసిస్ ఏందన్నారు. ఎక్కడ రాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్లో రాలేదు, వాళ్ళు సబ్మిట్ చేసిన కౌంటర్లో రాలేదు, స్టేట్ గవర్నమెంట్ కౌంటర్లో ఎక్కడ రాయలేదు. సిద్ధార్థ లుత్రా గారు డైరెక్ట్ గా అసలు కలవలేదు, వాళ్ళేదని చెప్పేసారు. పేపర్లో వచ్చింది, మా ఆధారాలకు తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పిండ్రు. ఇంకా చెప్పిన తర్వాత అది దాంట్లో పర్టికులర్గా డైరెక్షన్ అయితే ఉండదు. అంటే అదే వాడేదన్నా వనస్పతి కల్పన ఇంకా చాలా కత్తి లేదు, కర్ర లేదు, రొటీన్ గా సిట్టుకు కత్తి లేదు, కర్ర లేదు సామ్ చేయడానికి. మరి సిట్టు వాళ్ళు కూడా ఏమొస్తారు, విఐపి బ్రేక్ దర్శనాలు చేసుకుంటారు, L1 L2 దర్శనాలు చేసుకుని వెళ్ళిపోతారు తప్ప జరిగేది. అసలు అడగాల్సింది ఎవరిని? చంద్రబాబు గారిని కదా. అయ్యా మీరు ఎట్లా చెప్పారు, ఏమిటి దీనివల్ల మత విశ్వాసాలు దెబ్బతినే పరిస్థితి వచ్చింది కదా అని అడగాలి కదా. అడగరా? డెఫినెట్గా. మరి కౌంటర్ పార్ట్ ఏం చేస్తున్నారు సార్, నాకు అర్థం కాదు. వైఎస్ఆర్సీపీ కేసు ఎందుకు పెట్టలేదు? సుప్రీంకోర్టు స్పష్టంగా అడిగిన తర్వాత బాబు మీద పెట్టొచ్చు, శ్యామలరావు మీద పెట్టొచ్చు, ఎందుకు పెట్టట్లేదు? తప్పుడు ఆధారాలతోనే సుప్రీంకోర్టు ముందు ఇది ఫోర్జరీ, ఫ్యాబ్రికేషన్, చీటింగ్. ఒక గవర్నమెంట్ అఫీషియల్ ముందే మీరు తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే అది దట్ అమౌంట్స్ టు ఫోర్జరీ, ఫ్యాబ్రికేషన్, చీటింగ్ విత్ అన్ ఇంటెన్షన్ టు చీట్. సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వాళ్ళిద్దరూ ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకు పెట్టట్లేదు? అస్సలు సమస్యను ఎవరు కూడా సమస్య దగ్గర తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే బుర్రల్లో టీడీపీ కానీ ఇప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరి బుర్రల్లో ఏమంటున్నారంటే 319 రూపాయలకు మంచి నెయ్యి ఏ విధంగా దొరుకుతుంది, గో నెయ్యి. అస్సలు ఎవరికైనా తెలుసా? అసలు డైరీలకు వెళ్ళినరా? మిల్క్ చిల్లింగ్ సెంటర్లు, డైరీలు అంటే ఈరోజు పెద్ద స్థాయి మిల్క్ చిల్లింగ్ సెంటర్లు ఎంత ఇస్తున్నారు తెలుసా సార్? మా గోవులకు ఎవరైతే ఆవు పాలు పోస్తున్నారో డైరీలకు కేవలం 32 రూపాయలు ఇస్తారు లీటర్కి. 32 రూపాయల నుంచి 35 రూపాయలు లీటర్కి ఇస్తారు. అది కూడా వారం రోజులకు ఒకసారి ఇస్తారు. ఆ 32 రూపాయల్లో ఫస్ట్ వీళ్ళు చేసేది ఏంటంటే దాన్ని చిల్ చేస్తారు. దానిలో ఉన్న క్రీమ్ తీసి కేవలం 3% ఉన్న దాన్ని మార్కెట్లోకి పంపి దాన్ని 55 నుంచి 60 రూపాయలు లీటర్ అమ్ముకుంటున్నారు రీటైల్ మార్కెట్లో. ఏ విధంగా నష్టం? ఆ క్రీమ్ అనేది మిల్క్ చిల్లింగ్ సెంటర్లకి పూర్తి స్థాయి లాభం. దాన్ని 2 రూపాయలకు కూడా ఇవ్వచ్చు, కేవలం 2 రూపాయలకు కూడా ఇవ్వచ్చు. బిలోనా పద్ధతిలో చేసే నెయ్యి అంటే పూర్తి స్థాయి వచ్చిన పాలనన్నింటినీ కూడా పెరుగుగా మార్చి దాన్ని చిల్ చేసి దాన్ని కవ్వంతో చిలికిన తర్వాత వచ్చే నెయ్యి అది కాస్ట్లీ. అది కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఉంటుంది కేజీ. గిర్రావుల నుంచి తీసింది. తర్వాత దేశీ ఆవులు కేవలం మన ఒంగోలు ఆవులు చాలా వరకు 1/2 లీటర్ నుంచి లీటర్ మాత్రమే ఇస్తాయి ఒక పూట. అంటే రోజుకు 2 లీటర్లు ఇస్తే మహా ఎక్కువ. నేను గత 2022 ఫిబ్రవరి నుంచి గోవులను సాకుతున్నా. నా వ్యవసాయ క్షేత్రంలో 16 ఆవులు ఉన్నాయి ఈరోజు. నా ఇంట్లో కూడా ఒక గిర్రావు, ఒక పుంగనూరు ఆవు, హైదరాబాద్లో కూడా 4 దూడలు ఉన్నాయి. అంటే దాంట్లో వచ్చే దాని గురించి చెప్తున్నా నేను. బేసిక్గా వెళ్ళండి, రైతుల దగ్గరికి వెళ్ళండి, అసలు ఏం జరుగుతుంది చెప్పండి. గోవుల నుంచి తీసి ఇంత దొంగతనం చేస్తున్నాయి డైరీలు. నేను అనట్లేదు, దొంగతనం అనట్లేదు, అది వాళ్ళ బిజినెస్. సరే, ఒక రకంగా దీంతో పోలిస్తే మరి దాన్ని దొంగతనం అని అంటారు కదా. 319 రూపాయలు చంద్రబాబు గారి కంపెనీ ఖచ్చితంగా సార్. కేరళలో వీళ్ళు శవాలను నిలబడజేయడానికి ఉంచే ఫార్మాల్డిహైడ్ని కలిపి పాలు విరగకుండా చేస్తారా అని. ఫార్మాల్డిహైడ్ అనేది ఒక కెమికల్. కంపెనీ మీద అట్లాంటి ఆరోపణ చేసి కేరళలో నిషేధించారు. ఆధారాలు లేకుండా చేయమని నేను చెప్తున్నా, నేను కన్ఫైన్ అయి ఉన్నా. ఫార్మాల్డిహైడ్ కలుపుతారు. ఏ కంపెనీకైనా వెళ్ళండి మీరు, ఫార్మాల్డిహైడ్ నమూనాలు, దాని అవశేషాలు ఉంటాయి. ఇప్పుడు పాలల్లో, జనాలు తాగే పాలల్లో మీరు దాన్ని వేడి చేయకుంటే పగిలిపోతాయి. వేడి చేయడానికి టైం పడుతుంది కాబట్టి అది నిల్వ ఉండడానికి
శవాలను నిల్వ చేసే ఫార్మాలిహైడ్ ఆ పదం వాడమండి దయచేసి. సరే ఏదైనా సరే ఫార్మాలిహైడ్ అనేది ప్రిజర్వేటివ్, వెదర్ ఇట్ ఈస్ ఎలిజిబుల్ అలౌడ్ ఆర్ నాట్ అనేది అది ఒక పద్ధతి ప్రకారం కలిపితే ఓకే, కానీ ఎక్కువ స్థాయిలో కలిపితే ఎక్కువ స్థాయిలో కేరళలో నిషేధం ఎందుకు జరిగిందో నాకు తెలియదు. హెరిటేజ్ అనే సంస్థ కేరళ హెరిటేజ్ కి ఇప్పుడు ఆంధ్ర హెరిటేజ్ కి సంబంధం ఉందని నేను అనట్లేదు. వీళ్ళు రాయల్టీ పే చేసుకుని కంపెనీలు పేరును వాడుకుంటాయి అంతే తప్ప కేరళ హెరిటేజ్కి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న హెరిటేజ్కి సంబంధం ఉందని నేను అనట్లేదు. కాకపోతే హెరిటేజ్ అనే సంస్థ కేరళలో నిషేధింపబడ్డది. దాని స్థాయిని మించిన ఫార్మాలిహైడ్ ఎవరు కలిపినా అది నేరమే. అట్లా చెప్పండి. అయితే ఈ నెయ్యి వరకు వస్తే ఇది కేవలం కంపెనీలకు లాభాలు ఆర్జించి పెట్టి కోట్ల రూపాయలు ఆర్జించి పెట్టే ఒక వ్యవస్థ, పూర్తి స్థాయి. ఇప్పుడు జంతువుల అవశేషాల నుంచి వచ్చిన నెయ్యి దాన్ని దీంట్లో కలిపడం వల్లనే ఇది తక్కువ ఖరీదుకి ఇవ్వగలుగుతున్నామని చెప్తున్నారు. అబద్ధం అది. జంతువుల కొవ్వు కలిపే అవకాశం లేదు. ₹2 కూడా ఇవ్వచ్చు. ఆ ₹2 ఇచ్చినా కానీ 100 టన్నులు కదా. దాని ఆధారంగానే కేటుగాళ్ళని సర్టిఫై చేశారు. అయితే ఎవరు మీ దృష్టి ఇప్పుడు కేటుగాళ్ళు ఎవరైతారు సార్? తప్పు ఆరోపణలు చేసిన కూడా కేటుగాడు అవుతారు కదా డెఫినెట్ గా. అప్పుడు వార్తలు ప్రచురించిన వాళ్ళు కేటుగాళ్ళు అవుతారు. ఇప్పుడు తెలుసు వాళ్ళు తెలివిగా జంతు కొవ్వు అని కాకుండా ఇంకేదో రాస్తున్నారు. ధర తక్కువకి ఇచ్చారు. ధర తక్కువకి ఇస్తే మరి ఏఆర్ డైరీ చాలా వరకు జనాలకు తెలియని విషయం ఏంటంటే అన్ని రకాల పాలు ఇందులో కలుస్తాయి సార్. డైరీలలో అన్ని రకాల పాలు కలుస్తాయి. అంటే జంతు అవశేషాలు, జంతు కొవ్వు అంటే అది పాల ద్వారా వచ్చిన కొవ్వా లేకపోతే ఎముకలను మండించి కలిపి తీసుకొచ్చిన అటువంటి కొవ్వు అనేది కాదు. మీరు మరింత విశ్వాసాలను దెబ్బతీసేలాగా లేదు. అసలు కలవలేదని కలవలేదు, కలిసే అవకాశమే లేదు. 100% కలిసే అవకాశం లేనే లేదు తిరుమలకు. ఇష్యూ కలిసిందా లేదా అన్నది కాదు. సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల ఏం ప్రయోజనం ఉంటుందా ఉండదా? సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది కదా సార్. ఆధారాలే లేవు కదా. ఆధారాలు లేనప్పుడు ఈ సిట్ వల్ల ఉపయోగం కంటి తుడుపు చర్యనే నేను చెప్తున్నాను. వాళ్ళకు L1 L2 బ్రేక్ దర్శనాలు తప్ప ఐఏఎస్ ఆఫీసర్లకు, రిటైర్డ్ జడ్జీలకు, వాళ్ళకి ఎవరికో సిట్లో ఉన్న సభ్యులకు దర్శనాలు, లడ్డూలు తప్ప వేరే ఏ ప్రయోజనం లేదు. ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే మధురై ధర్మాసనం ఏఆర్ డైరీ వాళ్ళ పిటిషన్ మీద వాళ్ళ కేసు విచారణ చేస్తూ కేంద్ర ఆహార భద్రతా శాఖ జారీ చేసిన నోటీసుల్లో ఏ నిబంధనలు ఉల్లంఘించింది అనే వివరాలు లేవని మధురై ధర్మాసనం చెప్పింది. వాళ్ళు నోటీస్ ఇచ్చారు. అయ్యా పలానా నిబంధన ఉల్లంఘించామని ఇవ్వాలి కదా. డైరీకి అది ఇవ్వలేదంట. ప్రతిరోజు 100 కిలోల ఒక్కొక్క డైరీలో ఒక రాజకీయ దుర్మార్గపు కుట్రగా 100% వీళ్ళు తెలుగుదేశం కానీ బురద జల్లుతున్నారు. వీళ్ళు కడుక్కోలేక సంవత్సరాల పాటు ప్రజల దృష్టిలో విలన్గా మారే ప్రయత్నం ఉంది అంతే తప్ప సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అందరికి భారతదేశమే కాదు ప్రపంచానికి అంతా క్లియర్ అయిపోయింది. ఆధారం చెప్పలేకపోయినప్పుడు సిట్ ఎందుకు? చంద్రబాబు గారు క్షమాపణ చెప్పాలి. ఆయన అన్నాడు కాబట్టి ఆయనే జంతుకోవు అన్నాడు. ఆయనే అగ్రీవ్డ్ పార్టీ సిట్టు ముందరకు వెళ్ళాలి. సిట్టు ముందరకు వెళ్ళి అసలు ఈ తప్పుడు సుప్రీంకోర్టు అడిగినప్పుడు కూడా ఆధారాలు సమర్పించలేదు కదా. దీని మీద మీరేం చేస్తారు? కార్యోన్ముఖాలు కావాలి, దాని మీద రిపోర్ట్ కావాలని సిట్ని బలవంత పెట్టాల్సిందే, తప్పదు. కౌంటర్ పార్టీ ఎవరైతే ఆరోపణలు భరిస్తున్నారో 100 విచిత్రమైన ఆరోపణలు సార్. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తీసిన శాంపుల్ కూడా కాదు ఇది. వాళ్ళు దిగిపోయిన నెల తర్వాత తీసుకున్న శాంపుల్. కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. బట్ట కాల్చి మీద వేసినరు, బురద జల్లినరు అవతల మీద తప్ప దీంట్లో ఏ ఆధారం లేదు. అసలు తప్పు ఒకవేళ జరిగి ఉంటే జూలైలో తీసిన శాంపుల్ కి బాధ్యత ఎవరు వహించాలి? అప్పుడే ప్రభుత్వమే కదా ఇది అందరూ ఆలోచన చేస్తున్నారు. ప్రతి చోట చర్చ జరుగుతుంది. కేవలం అవతల పార్టీ మీద బురద జల్లడమే కాదు, వెంకటేశ్వర స్వామి భక్తులందరి మనోభావాల మీద బురద జల్లినరు. దానికి తగు ఫలితం ఖచ్చితంగా అనుభవిస్తారు.